ఉద్యమకారుడు, కలిసి పనిచేసాం టీఆర్ఎస్లో ఉన్నప్పుడు, చాలా ఏళ్ల క్రితం. అంటే అప్పుడు ఒక చిన్న సంఘటన జరిగింది. నేను పార్టీకి వచ్చిన కొత్తల్లో వాళ్ళ పార్టీలోకి, టీఆర్ఎస్ పార్టీలోకి, అప్పుడు నియోజకవర్గంలో మీటింగ్ పెట్టారు. జిట్టా గారు కేసీఆర్ని నన్ను ఆహ్వానించారు, వెళ్ళాం. దేనికి ఆ మీటింగ్ అంటే ఆయన టికెట్ని అనౌన్స్మెంట్ చేయడానికి ఆ మీటింగ్ పెట్టారు, అంతేనా? వెళ్ళిన తర్వాత పెద్ద మీటింగ్, అద్భుతంగా ఉంటుంది, బాగా ఆర్గనైజ్ చేశారు. వెళ్ళిన తర్వాత చూస్తే ఈయన టికెట్ అనౌన్స్మెంట్ చేయలేదు, దోకా చేశాడు ఆయనకి. ఇంకా ఆ తర్వాత పరిస్థితి చూడాలి. ఒక్కసారి ఉప్పల్లా లేచింది పైకి. ఎవరు లేచారంటే కార్యకర్తలు అందరు లేచి అలాగే ఒక నిమిషం నేను వదిలిపెడితే నేను మాట్లాడతాను. ఉప్పల్లా లేచి అలలా పైకి వస్తున్నారు. ఏంటని చూస్తే ఆ రోజు కేసీఆర్ గారు మోసం చేశారన్న కోపంతో కార్యకర్తలు ఉండి ఆయన కొట్టడానికి లేచి వస్తున్నారు. నాకు అర్థం కాలేదు, నేను అసలే కొత్త. ఇలా చూసిన తర్వాత జిట్టా గారు ఆగమన్నారు. రాముల ఉంది, తెలంగాణ ఆడబిడ్డ ఉంది, తప్పు, ఆగండి అని. ఆ రోజు గనక నా లేఖనుంటే కేసీఆర్ పరిస్థితి ముక్కలుగా వెళ్ళుండదు. అలాగా ఎందుకు చెప్తున్నా అంటే అనేక మంది ఉద్యమకారుల్ని మోసం చేశాడు కేసీఆర్, మామూలు కాదు. ఇవాళ ఏమంటున్నాడు కేసీఆర్? ఆయన తెలంగాణ తెచ్చింది నేను ఒక్కడనే అంటున్నాడు. సిగ్గుందా కేసీఆర్ నీకు? నువ్వు ఒక్కడే తీసుకొచ్చావా? చనిపోయిన 1200 మంది ఏం చేశారు? సరదాగా చచ్చిపోయారా? శ్రీకాంత్ సార్ ఏం చేశాడు? ఒళ్ళు ఎందుకు కాల్చుకున్నాడు? సరదా కాల్చుకున్నాడా? అనేక మంది రోడ్ల మీదకి వచ్చి ఉద్యమాలు చేశారే, సరదాగా చేశారా? కాదే. తెలంగాణ కోసం కొట్లాడారు, ప్రాణ త్యాగాలు చేశారు. వాళ్ళ త్యాగాల వల్ల వచ్చింది తెలంగాణ, కానీ నీ ఒక్కడి వల్ల మాత్రం కాదు కేసీఆర్. గుర్తుపెట్టుకో. ఆ రోజు పార్లమెంట్లో నువ్వు నేను ఎంతమంది ఎంపీలు పోటీ చేస్తావు? ఇద్దరమే వెళ్ళాం పార్లమెంట్కి. ఒకళ్ళు వెళ్ళారు, ఒకళ్ళు బయటికి వచ్చారు. అది ఎవరంటే కేసీఆర్. బిల్లు పాస్ అవుతున్నప్పుడు నువ్వు లేవు కేసీఆర్. నువ్వు ఎన్నిసార్లు అబద్ధం చెప్పినా చరిత్రను మార్చలేవు. మొన్న మోడీ గారు ఏమన్నారు? విభజించేది, బిల్లు పాస్ అయ్యేది అది కరెక్ట్గా లేదు, పద్ధతి కరెక్ట్ కాదు, అది పద్ధతిగా చేస్తుంటే బాగుండేది అన్నారు. అంతే మోడీ గారు. ఎందుకంటే లోపల ఏం జరిగిందో నాకు తెలుసు. ఒక యుద్ధం జరిగింది. ఏది? తెలంగాణ బిల్లు లోపలికి వచ్చేటప్పటికి బిల్లు పాస్ అయ్యే సమయం అది ఘట్టం. ఆ సమయంలో ఒక పక్కన కాంగ్రెస్ రావాలని ఎంపీలు, ఒక పక్కన కాంగ్రెస్ ఎంపీలు రాకూడదని, ఒక పక్కన టీడీపీ ఎంపీలు, ఇలా కొన్ని పార్టీలు, ఉత్తరప్రదేశ్ ఎంపీలు, బీహార్ ఎంపీలు, కమ్యూనిస్టులు, చాలా మంది ఉన్నది ఇద్దరు మహిళలు, స్పీకరు, నేను. ఇంత గందరగోళ పరిస్థితుల్లో ఒక యుద్ధం జరిగింది. ఎవరు పడితే వాళ్ళు కొట్టడం, ఈ కొట్టడం కలామిటీ లాగా జరుగుతూ దీంట్లో పెప్పర్ స్ప్రే తీసుకొచ్చి కొట్టారు. ఆ పెప్పర్ స్ప్రేతో కొట్టడంతో చాలా మందికి ఊపిరి ఆడలేదు. ఒక ఎంపీ, టీడీపీ ఎంపీ కింద పడిపోయి ఆయనకు హార్ట్ అటాక్ వచ్చింది. నిజంగా ఆ సమయంలో, ఎంత గందరగోళ సమయంలో స్పీకర్ గారు చదవండి అమ్మా అని అడుగుతున్నాను నేను, వెనక నుంచి గుద్దుతున్నారు. ఆ టైంలో అంత టెన్షన్లో కూడా ఆ ఎంపీ ఆయన గింజుకుంటుంటే నేను చెప్పాను, ఆయనకు హార్ట్ అటాక్ వచ్చినట్టుంది, తీసుకెళ్ళండి హాస్పిటల్కి తీసుకెళ్ళండి అని. ఇంత పరిస్థితిలో కూడా నేను నా డ్యూటీ నేను చేసి, నాకు ఆ బిల్లు పాస్ అవ్వాలి ఉన్నప్పుడు నా కళ్ళకి ఏం కనిపించింది తెలుసా? 1200 మంది చనిపోయారే, వాళ్ళు నాకు కనపడ్డారు. శ్రీకాంత్ సారి కాల్చుకుని చనిపోయాడే, ఆయన నాకు కనపడ్డారు. 4 కోట్ల తెలంగాణ ప్రజలు, వాళ్ళు నా కళ్ళ కనపడ్డారు. అందుకే ఎన్ని కష్టాలైనా, ఎన్ని బాధలైనా, గుర్తులైనా
చచ్చినా పర్లేదు, కానీ బిల్లు పాస్ అవ్వాలని ఆ చివరి నిమిషం వరకు నిలబడ్డాను. బిల్లు పాస్ అయ్యే వరకు నా డ్యూటీ నేను చేశాను ఆ రోజు. ఇది జరిగింది పరిస్థితి ఆ రోజు. దాన్ని మోడీగా తప్పుగా అనలేదు. ఆ చేసేదేదో బిల్లుకు సరిగా చేస్తుండొచ్చు కదా, చిన్న రాష్ట్రాలు మేము ఇచ్చాం అని అన్నారు. కరెక్టే, ఆయన మాటలు ఎక్కడ తప్పు లేదు. మరి కేసీఆర్ అక్కడ లేడు కదా. లేని వ్యక్తి బిల్లు పాస్ అయ్యేటప్పుడు లేని వ్యక్తి ఇవాళ నేనే తీసుకొచ్చానని చెప్పుకోవాలని సిగ్గు లేదా నేను అడుగుతున్నాను. నేను నీకు అర్హతలు కూడా లేదు మిస్టర్ కేసీఆర్. ఎంతమంది త్యాగాలతో వచ్చింది. ఎందుకంటే మోడీ గారు చెప్పింది కరెక్ట్. ఒక పద్ధతిగా చేస్తుంటే బాగుండేది, మేము అదే ఫీల్ అయ్యాం. కానీ బిల్లు పాస్ అవుతే చాలరా దేవుడా అనుకున్నాం. ఆ టెన్షన్లో మాకేం అర్థం కాలేదు. అసలు తెలంగాణకి రావడం, తెలంగాణ రాష్ట్రం రావాలన్న ఒక ఎత్తనం వేసింది బీజేపీ. ఒక ఓటు 2 రాష్ట్రాలు, గుర్తుందా మీకు? తీసుకొచ్చింది బీజేపీ. ఆ రోజు టైగర్ నరేంద్ర గారు, మేము కాకినాడ తీర్మానం జరిగింది. ఇది వాస్తవం, ఇది అబద్ధం చెప్పడం లేదు. అప్పుడు కేసీఆర్ టీడీపీలో ఉన్నాడు. ఈయన ప్రచారాలు, ఈయన మంత్రస్తు చాలని ఈయన ఊపులో ఉన్నాడు, కానీ తెలంగాణ గురించి ఆలోచించలేదు కేసీఆర్. అలాంటిది ఇవాళ సిగ్గు లేకుండా నోరిప్పి అబద్ధాలు చెప్తూ మోడీ గారు తప్పు చెప్పారు. ఏమీ తప్పులు చెప్పలేదు, ఆయన కరెక్టే చెప్పాడు. వాస్తవాలు మాకు తెలుసు కాబట్టి. ఇవాళ కేసీఆర్కి మధ్య స్థిమితం లేదు, బ్యాలెన్స్ పోయింది, ఇన్బ్యాలెన్స్లో మాట్లాడుతున్నాడు. ఎంతసేపు బీజేపీని టార్గెట్ చేసి బీజేపీ ఏం చేసింది, నరేంద్ర మోడీ గారు ఏం చేశారు అంటారు. నేను చెప్తున్నాను, యాజ్ ద ప్రైమ్ మినిస్టర్గా ఆయన డ్యూటీ ఆయన సక్రమంగా చేస్తున్నాడు. భారతదేశం మొత్తం తిరుగుతున్నాడు, అన్ని రాష్ట్రాలు తిరుగుతున్నాడు, అన్ని రాష్ట్రాలు అభివృద్ధి చేస్తున్నాడు, నిధులు ఇస్తున్నాడు. ఆయనకి ఏమి ఇవ్వలేదు. ప్రాజెక్టులు డబ్బులు ఇవ్వలేదా? రోడ్లకు డబ్బులు ఇవ్వలేదా? మరుగుదొడ్లకు డబ్బులు ఇవ్వలేదా? ఆరోగ్యం సంబంధించిన డబ్బులు ఇవ్వలేదా? లైట్లకు డబ్బులు ఇవ్వలేదా? రైతులకు డబ్బులు ఇవ్వలేదా? లేదా కరోనా వచ్చినప్పుడు వ్యాక్సిన్ ఇవ్వలేదా? పేద ప్రజలకి ఒక్కొక్కళ్ళకి 5 కేజీల బియ్యం ఉచితంగా ఇవ్వలేదా? ఏమి ఇవ్వలేదు. ఇలా చెప్పాలంటే చాలా ఉంది, పెద్ద లిస్ట్. అన్నీ ఆయన చేస్తూ వచ్చాడు. ఆయన ప్రధానమంత్రి అయిన దగ్గర నుంచి అన్నీ చేస్తాడు. మరి నువ్వు కేసీఆర్, నువ్వు ముఖ్యమంత్రి అయిన దగ్గర నుంచి ఇప్పటి వరకు నువ్వు ప్రజలకి ఏం చేస్తావు? స్టార్టింగే అబద్ధాలతో బోని కొట్టావు. ఏంటి, దళితుడు ముఖ్యమంత్రిని అబద్ధాలతో బోని కొట్టావు, కానీ చేయలేదు. దళితుడు 3 ఎకరాలు అన్నావు, ఇంటింటికి ఉద్యోగం అన్నావు, డబుల్ బెడ్రూమ్ అన్నావు, ఫీజు రీయింబర్స్మెంట్ అన్నావు, 1,00,000 రుణమాఫీ అన్నావు. ఏమిచ్చావు చెప్పు? ఏమి ఇవ్వలేదు. మొత్తం ఈ 7 ఏళ్లలో తెలంగాణని లూటీ చేస్తావు నువ్వు. అందుకే నీకు నేను పేరు పెట్టింది 420 అని పేరు పెట్టాను. ఒక ముఖ్యమంత్రిగా నువ్వు చేయాల్సిన పని ఏమి చేయలేదు. చేయకపోగా నువ్వు మోడీ గారిని అంటావు, నింద ఆయన మీద వేస్తావు. ఆయన డ్యూటీ ఆయన సక్రమంగా చేస్తున్నాడు, ఆయన పక్కన పెట్టు. కానీ నువ్వేం చేస్తావు? యాజ్ ద చీఫ్ మినిస్టర్ కానీ మేమందరూ అడుగుతున్నాం. 4 కోట్ల తెలంగాణ ప్రజలు ఏం చేస్తావు అంటే 4 లక్షల కోట్లు తెలంగాణ ప్రజలు ఎత్తి మీద పెట్టావు. ఇవన్నీ చేసి ఇది కాక ఇవాళ ఏమంటున్నాడంటే ఇండియాలో మొత్తం తెలంగాణ నంబర్ 1 స్టేట్, నేనే నంబర్ 1 ముఖ్యమంత్రి అంటున్నావు. అరే 7 ఏళ్ళ నుంచి ఏం అభివృద్ధి చేయలేదు, ఇవ్వలేదు, అభివృద్ధి చేయాల్సింది చేయలేదు. సిగ్గు లేకుండా నువ్వు బెస్ట్ ముఖ్యమంత్రి, నంబర్ 1 ముఖ్యమంత్రి ఎలా చెప్పుకుంటావు? ఆ మధ్యన సర్వే చేస్తే ఈ స్టేట్ ఎక్కడుందో తెలుసా? ఏ నెంబర్లో ఉందంటే లాస్ట్ నెంబర్లో ఉంది. తెలంగాణ అభివృద్ధిలో అట్టడుగున ఉంది. ముఖ్యమంత్రి పర్ఫార్మెన్స్ బాగాలేదు. దేంట్లో ఉంది తెలుసా? అట్టడుగున ఉన్నాడు. అంటే నువ్వు ముఖ్యమంత్రిగా వేస్ట్, నీ అభివృద్ధి ఏమీ చేయలేదు, నువ్వు తెలంగాణని బాగు చేయలేదు. సో నువ్వు ముఖ్యమంత్రి నెంబర్ 1గా లేదు, స్టేట్ నెంబర్ 1గా లేదని సర్వేలో తేలిపోయింది. ఇలా తప్పులు పెట్టుకుని, తప్పు మీద తప్పు పెట్టుకుని ఎదుటి వాళ్ళని నిందించడం ఇది కరెక్ట్ పద్ధతి కాదు. చేయాల్సిన పనులు చాలా ఉన్నాయి, చేస్తుంటే బాగుండేది. అది కాకుండాను ఏమంటున్నాడు? అందరినీ కుక్కలు అంటున్నాడు బీజేపీని. సరే బాబు, మేము కుక్కలం. ఇంటి కుక్కలు ఎప్పుడు విశ్వాసంగా ఉంటుంది. ఆ పాప ఓనర్లు ఇచ్చిన ఒక్కొక్క ముద్దకి కట్టుబడి ఒక ఉబ్బుకుంటూ జీవితాంతరం ఆ ఓనర్కి ఉంటుంది. అలా విధంగా బీజేపీ మేము తెలంగాణ కోసం విశ్వాసంగా ఉన్నాం, కుక్కలే.
కానీ నీలాగా ఊరకొక్క మాత్రం కాదు, గుర్తుపెట్టుకో. ఊరకొక్క ఏంటి వీధిలో ఉంటుంది, మంచి కుక్క ఇంట్లో ఉంటుంది. ఎందుకంటే నీకు సిగ్గు సరం కూడా లేదు. నీ భాష, నీ బూతులు, తల్లి అనే ఒక మాటతో అంటుంటావు పదే పదేది. అంటే ఎవరైనా తల్లి మీ బూతు మాట అంటే పడతారా? మీరు పడతారా? మీ అమ్మలు అంటే పడతారా? మరి దేనికి మీరు ఊరుకుంటున్నారు? ఇలాంటి మనిషిని ముఖ్యమంత్రిని ఎలా పిలవగలుగుతాం మనం? నీకు సిగ్గుసారం లేకపోవచ్చు, మా అందరికీ సిగ్గుసారం ఉంది, సభ్యత సంస్కారం ఉంది మా అందరికీ. అలాంటిది కేసీఆర్ ఇవాళ నీ అహంకారం దేనికి? 1,00,000 కోట్ల పైన డబ్బు తింటే కళ్ళు మూసుకుపోయినాయి. అహంతో ప్రతి ఒక్కళ్ళని తిడుతున్నాడు, అపోజిషన్ తిడుతున్నాడు, ప్రజలు తిడుతున్నాడు, ముఖ్యమంత్రి ఎడంకాలు చెప్పుతూ అంటున్నాడు, ప్రధానమంత్రి గారిని తిడుతున్నాడు, మా తెలంగాణలో ఉన్న బీజేపీ నాయకుల్ని తిడుతున్నాడు. నువ్వేం తిట్టినా మా ఒక్క పోరాటం ఆగదు. ఇవాళ మా కార్యకర్తలు తెక్కించేస్తారు. నువ్వు కర్మన్ ఘాట్లో గోమాతను కాపాడడానికి మేము అందరూ వెళ్తా, అక్కడ మాకు కార్యకర్తలు ఎక్కడికి గుడి లోపలికి కత్తులు తీసి దాడులు చేశారు అక్కడ. అంటే ఏంటి? ఏం చేద్దాం అనుకుంటున్నావు? నువ్వు గుండాల ప్రభుత్వాన్ని అడుగుతున్నాను, అరాచకం సృష్టిస్తున్నావు. ఇవాళ ఇంకో మాట ఏం చేస్తున్నాడు తెలుసా? రేపు బీజేపీ మీద నింద వేయాలని చూస్తున్నాడు. మత కలహోళాలు సృష్టించడానికి ఉంది బీజేపీ అంటున్నాడు. అది మేం కాదు, నువ్వు. ఎందుకంటే ఇవాళ నీ పార్టీ వాళ్ళు ఏం పిలిపిస్తున్నారంటే బీజేపీ వాళ్ళని కొట్టండి అని పిలిపించారు. దాన్ని బట్టి ఆలోచించుకోండి. ఈయన ఎవరిని సాటిస్ఫై చేయడానికి, ఎంఐఎంని సాటిస్ఫై చేయడానికి కేసీఆర్ ఆయన తప్పులు చేసి బీజేపీ మీద నెట్టడానికి చూస్తున్నాడు. అందుకే మత కలహోళాలు అంటున్నాడు. కొట్టమనేది నువ్వు, అందరి మీద దాడి చేస్తుంది నువ్వు, తిడుతుంది నువ్వు. కాబట్టి తప్పు నీ దగ్గర పెట్టుకుని ఇవాళ బీజేపీ మీద అంటే పడాల్సిన అవసరం లేదు. ఇది ఎవరు కూడా నమ్మరు. కాబట్టి ప్రజల్లారా, నేను అనేది ఏంటంటే కేసీఆర్ వచ్చిన దగ్గర నుంచి అతి భయంకరంగా ఉంది. ఈ కేసీఆర్ని దింపితే కానీ తెలంగాణ బాగుపడదు. దానికి మీరందరూ నడుం బిగించాలి. తెలంగాణ పోరాడి సాధించుకున్న తెలంగాణ ఇవాళ ఈ రాక్షసుడి చేతుల్లోంచి మనం సాధించుకోవాలి. ఒక తెలంగాణ, బంగారు తెలంగాణ కాదు, ఒక చక్కటి తెలంగాణ అంటే, కరెక్ట్ పరిపాలన, అడ్మినిస్ట్రేషన్ అంటే అదొక బీజేపీ వల్ల సాధ్యం. కాబట్టి దాన్ని మీరు గుర్తుపెట్టుకుని ఈ కేసీఆర్ని గద్దె దించితే తెలంగాణ బాగుపడుతుంది. లేదా ఇవాళ తెలంగాణలో ల్యాండ్లు మొత్తం అయిపోయినాయి, ఎవరి చేతిలో లేదు. మొత్తం తెలంగాణ డాటా ఎవరి దగ్గర ఉందంటే ఫిలిప్పీన్స్ చేతిలో ఉంది. ఫిలిప్పీన్స్ చేతిలోంచి ఇంకెవడెవరి చేతిలోకి మారిపోయింది. అంటే కేసీఆర్ తెలంగాణ భూమిని ఎవరికో అమ్మేస్తున్నాడు. సగం వెళ్ళిపోయింది, ఇంకా కొంచెం ఉంది. దీన్ని కాపాడుకోవాలి. ఇవాళ ఆ భూమి లేకపోతే తెలంగాణ పరిస్థితి ఏంటో ఆలోచించుకోండి. కాబట్టి ప్రజలారా, సబ్జెక్ట్ ఒక్కొక్క విషయం చెప్పినా దారుణంగా ఉంది, భయంకరంగా ఉంది. ఇలాంటి పరిస్థితిని తెలంగాణ కాపాడుకుని తెలంగాణకు మేలు చేయాలా, తెలంగాణ అభివృద్ధి చేయాలన్నా ఒక్క బీజేపీ వల్లే సాధ్యం అవుతుంది. కాబట్టి మీరు ఆలోచించుకోండి. వీలైనంత వరకు కొట్లాడదాం. వచ్చే ఎన్నికల్లో బీజేపీని గెలిపించుకుని తెలంగాణ రాష్ట్రాన్ని మేలు చేద్దాం, అభివృద్ధి చేద్దాం అని మీ అందరికి తెలియజేసుకుంటూ, ఎందుకంటే ఇవాళ చాలామంది ఉన్నారు మాట్లాడాల్సిన వాళ్ళు. ఇవాళ జిట్టా బాలకృష్ణ గారు వచ్చారు, పార్టీలోకి వచ్చారు. కాబట్టి ఆయనకి అభినందనలు తెలియజేయడానికి, వాళ్ళ కార్యకర్తలు తెలియజేయడానికి నేను రావడం జరిగింది. ఎనీవే, ఆల్ ద బెస్ట్. రేపు తెలంగాణ బీజేపీదే. భారత్ మాతా కీ, భారత్ మాతా కీ, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై తెలంగాణ. థ్యాంక్ యూ. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.